అందరికీ నమస్కారం. సింపుల్గా, టేస్టీగా, ఇంకా చెప్పాలంటే ఫాస్ట్గా అయిపోయే వంటకం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారా? అస్సలు టెన్షన్ అక్కర్లేదు. దానికి సమాధానమే టొమాటో రైస్. ఈరోజు మనం ఈ వండర్ఫుల్ వన్ పాట్ మీల్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. నిజం చెప్పండి, రోజూ ఏం వండాలా అని ఆలోచించటం పెద్ద టాస్క్లా అనిపిస్తుందా? ఒక్కోసారి చాలా విసుగొస్తుంది కదా. అబ్బా, ఒకే గిన్నెలో అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, టైం కూడా ఎక్కువ పట్టకూడదు. ఇలాంటి ఆలోచన వస్తే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారన్నమాట. అసలు ఈ టొమాటో రైస్ ఏంటి? చాలా సింపుల్. ఇది మన సౌత్ ఇండియా స్పెషల్ వంటకం. మంచిగా పండిన టొమాటోలు, ఘుమఘుమలాడే మసాలాలు, తాజా మూలికలు ఇవన్నీ కలిపి బియ్యంతో వండుతాం. అబ్బా, అది ఉడుకుతుంటే వచ్చే వాసనకే సగం ఆకలేసేస్తోంది తెలుసా? సరే మరి, వంట స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ అన్నీ కరెక్ట్గా రెడీ చేసుకుందాం. ఎందుకంటే ప్రిపరేషన్స్ సరిగ్గా ఉంటే వంట సగం అయిపోయినట్టే. మన టేస్టీ టొమాటో రైస్కి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే: మంచి బాస్మతి బియ్యం, ఎర్రగా పండిన టొమాటోలు, ఒక ఉల్లిపాయ, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. బేసిక్గా ఇవి ముఖ్యం. వీటికి తోడుగా కొన్ని మసాలాలు వేసుకుంటే చాలు, టేస్టు అదిరిపోతుంది. వంట మొదలుపెట్టే ముందు చేయాల్సిన చిన్న చిన్న పనులివి. ఫస్ట్, బియ్యాన్ని నీళ్లు తేటగా వచ్చేంతవరకు కడగాలి. తర్వాత ఓ అరగంట నానబట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే రైస్ పొడిపొడిగా వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసి పెట్టుకుంటే సరి. టొమాటోలని కావాలంటే ప్యూరీ కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ వంటకానికి ప్రాణం పూసే టొమాటో మసాలా ఎలా చేయాలో చూద్దాం. అస్సలైన టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ముందుగా కుక్కర్ లేదా గిన్నెలో కొంచెం నెయ్యిగాని, నూనెగాని వేడి చేయండి. జీడిపప్పు ఇష్టమైతే వాటిని దోరగా వేయించి పక్కన తీసిపెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో మన మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచీ, జీలకర్ర వేసి అవి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఫ్లేవర్కి ఫస్ట్ స్టెప్ ఇదే. మసాలాలు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా వస్తుంది. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించి ఆ వెంటనే టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక్కడే ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఆ టొమాటో మసాలా బాగా మగ్గి మెత్తగా గుజ్జులా అవ్వాలి. ఎంతలా అంటే అది గిన్నె అంచుల నుంచి సపరేట్ అయి నూనె పైకి తేలాలి. ఇలా జరిగిందంటే మన మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు లెక్క. మసాలా రెడీ అయిపోయింది. ఇక ఫైనల్ స్టెప్. ఈ మసాలాలో రైస్ని పర్ఫెక్ట్గా ఎలా ఉడికించాలో చూసేద్దాం. ఒక్క విషయం, టొమాటో రైస్లో టేస్ట్ ఎంత ఇంపార్టెంటో రైస్ పొడిపొడిగా అతుక్కోకుండా రావడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? కరెక్ట్ వాటర్ రేషియో. చూడండి, మనం వాడే పాత్రను బట్టి నీళ్ల కొలత మారుతుంది. స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్లో అయితే ఒకలా, మామూలు గిన్నెలో అయితే ఇంకోలా, ఇన్స్టెంట్ పాట్లో అయితే మరోలా ఉంటుంది. ఈ టేబుల్ ఫాలో అయితే రైస్ పక్కాగా పొడిపొడిగా వస్తుంది. ఇక అన్నీ కలిపేయడమే. రెడీ అయిన మసాలాలో సరియైన కొలతతో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు అలా మరుగుతున్నప్పుడు నానబెట్టి వడకట్టిన బియ్యంని వేసి బాగా కలపాలి. ఇక మూత పెట్టి ఉడికించేయండి. అంతా అయ్యాక కొంచెంసేపు ఆగి ఒక ఫోర్క్తో మెల్లగా కలిపితే చాలు. బేసిక్ టొమాటో రైస్ రెడీ. కానీ దీన్ని ఇంకాస్త స్పెషల్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఎలా మార్చుకోవచ్చో కొన్ని ప్రోటిప్స్ చూద్దాం. ఈ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. రైస్లో స్టార్చ్ పోవడానికి బాగా కడగాలి. అరగంట నానబెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మీ దగ్గర అన్ని మసాలా దినుసులు లేకపోయినా పర్లేదు, కానీ గరం మసాలా మాత్రం కంపల్సరీ. కావాలంటే బాస్మతి బదులు మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం మారుతుంది అంతే. ఇదిగోండి ఒక సూపర్ టిప్, టైం లేనప్పుడు చాలా ఉపయోగపడుతుంది. టొమాటో మసాలాని ఎక్కువ క్వాంటిటీలో చేసి ఐస్ ట్రేలలో పెట్టి ఫ్రీజ్ చేసేశారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యూబ్ తీసి రైస్ వేసి ఉడికిస్తే ఇన్స్టంట్గా టొమాటో రైస్ రెడీ. భలే ఉంది కదా. ఈ రెసిపీలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు పచ్చి బీజంతో ఫ్రెష్గా వండుకోవచ్చు, లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. మసాలా రెడీ చేసి అందులో అన్నం వేసి కలిపితే సరి.
ఇదే టొమాటో రైస్ని ఇంకా హెల్దీగా ఇంకా ఫిల్లింగ్గా మార్చాలంటే కొన్ని యాడ్-ఆన్స్ కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు, చిన్నగా కట్ చేసిన బంగాళదుంపలు, నానబెట్టిన శనగలు, సోయా చంక్స్, చివరికి ఉడికించిన గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. అంత కష్టపడి వండిన తర్వాత దాన్ని ఎలా సర్వ్ చేసి ఎంజాయ్ చేయాలో కూడా తెలియాలి కదా. సో ఇప్పుడు ఆ విషయం చూద్దాం. క్యాలరీల గురించి పట్టించుకునే వాళ్ల కోసం ఒక చిన్న మాట. ఒక సర్వింగ్కి సుమారుగా 479 క్యాలరీలుంటాయి. రుచిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే సర్వ్ చేసే ముందు పైన కొంచెం తాజా కొత్తిమీర, ఓ 2 చుక్కల నిమ్మరసం, ఇంకా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేయండి. అప్పుడు చూడండి దాని టేస్ట్. దీన్ని ఒట్టిగా తిన్నా చాలా బావుంటుంది. లేదు ఇంకాస్త ఫుల్ మీల్లాగా కావాలంటే పక్కన చల్లటి పెరుగు రైతా, కచంబర్ సలాడ్ లేదా కరకరలాడే అప్పడాలతో సర్వ్ చేయండి. కాంబినేషన్ అదిరిపోతుంది. అంతే, గంటల్లోపే సింపుల్గా, స్పైసీగా, టేస్టీగా ఉండే ఒక కంప్లీట్ మీల్ మన కళ్ల ముందే రెడీ అయిపోయింది. వెళ్లే ముందు ఒక ప్రశ్న. ఈ టొమాటో రైస్కి మీ ఓన్ సిగ్నేచర్ టచ్ ఇవ్వాలంటే మీరు ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారు? కాస్త ఆలోచించండి. మీ కిచెన్లో కొత్త ప్రయోగాలు చేసి చూడండి.